ఇరిగిపల్లి గ్రామంలో సర్పంచ్ సుప్రియ సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సభ. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో గ్రామ సభ జరిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుప్రియ సతీష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పవన్, అగ్రికల్చర్ ఏడీ శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జీపీఓ శ్రీకాంత్, గ్రామ కార్యదర్శి నవీన్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇక్కడ హై స్కూల్ ఉందా? ప్రైవేట్ స్కూలా? ఎందుకు గవర్నమెంట్ స్కూల్ కు పిల్లల్ని పంపించట్లేదా? ఎవరు కూడా అంటే సంగారెడ్డి దగ్గర ఉందని అంతా ప్రైవేట్ సార్ అదే ఉంది. వాళ్ళు చేసి రూరల్ ఆఫ్సెట్ ఒక 5-6 నెలలు కష్టపడరు. ఎవరు రాలేరు, వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చేస్తే అందరు ఇప్పుడు తొంభై 99 రోజుల ప్రగతి ప్రణాళికపై గ్రామస్తులతో చర్చిస్తున్నాం. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. గ్రామ సభలో పాల్గొన్న అందరికీ ధన్యవాదములు. రెస్పాండ్ అవుతాం, తొందరగా జరిగేట్టు చూసుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం 99 రోజులటువంటి కార్యక్రమం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పరిచి వారి సమస్యలను తెలుసుకుని వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మరియు గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లతో, ప్రజలతో ఈ సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారి సమస్యలను కూడా సాధ్యమైనంత వరకు తీర్చడానికి అందుబాటులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కృషి చేస్తున్నారు. వారి విభాగాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా వివరించడం జరిగింది. రైతులకు మరియు గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.